చిన్నారులు హాయ్. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజు ఎంతో తెలివైన వాడనమాట. రాజు అన్నాక ఎన్నో బాధ్యతలు ఉంటాయి కదా. రాజ్యంలో ఎంతో అందరినీ బాగా చూసుకోవాలి, ఎవరికి ఏ కష్టం రానియకుండా చూసుకోవాలని ఆలోచించేవాడు. అందుకని అప్పుడప్పుడు మారువేషం వేసుకొని ఊళ్ళలోకి వెళ్ళి తిరిగేవాడు అనమాట. అయితే ఒకసారి ఒక ఊరిలోకి వెళ్ళాడు మారువేషంలో. వెళ్ళి అలా తిరుగుతున్నాడు. ఒక దగ్గర చిన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారంటే వారికి అక్కడ ఏం ఆట ఆడుకుంటున్నారంటే ఒక న్యాయాధికారి ఆట ఆడుకుంటున్నారు. పిల్లలందరూ చేరి ఒక న్యాయాధికారిగా ఒకరిని నిర్ణయించుకొని వారికి సమస్యలు చెప్తున్నారు. ఆ అబ్బాయి తీర్పులు చెప్తున్నాడు అనమాట. వాళ్ళ ఆట ఆసక్తిగా అనిపించింది ఆ రాజుకి. అలాగే పక్కన నిలబడి గమనిస్తున్నాడు. పిల్లలందరూ వారి సమస్యలు చెప్తుంటే కాస్త ఎత్తు మీద మట్టి కుప్పలా ఉంది. ఆ మట్టి కుప్ప మీద కూర్చున్న వ్యక్తి న్యాయాధిగా అనుకున్నారు వాళ్ళు. అతడు ఎంత చక్కగా తీర్పులు చెప్తున్నాడంటే పెద్దవాళ్ళు కూడా చెప్పలేనంత నేర్పుగా చెప్తున్నాడు తీర్పులు. ఆ పిల్లాడు అలా తీర్పులు చెప్తుంటే రాజు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఆ కుప్ప మీద నుంచి దిగగానే మామూలుగా అయిపోతున్నాడు ఆ పిల్లాడు. మళ్ళీ ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినప్పుడు మళ్ళీ ఆ మట్టి కుప్ప మీద కూర్చుంటున్నాడు, తీర్పులు చెప్తున్నాడు. మళ్ళీ ఆ మట్టి కుప్ప మీద కూర్చోగానే తీర్పులు అద్భుతంగా వస్తున్నాయన్నమాట. కాసేపు గమనించి మళ్ళీ తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ ఇదే ఆలోచిస్తున్నాడు. ఆ పిల్లాడు అలా ఎలా చెప్పగలుగుతున్నాడు తీర్పులు? పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పలేరు, అలా ఎలా చెప్తున్నాడు అని ఒకటే ఆలోచన అతనికి. మర్నాడు పొద్దున సభలో అందరి ముందు ఈ విషయాన్ని పెట్టాడు. అంత బాగా తీర్పులు చెప్తున్నాడు ఆ కుర్రాడు ఆ మట్టి కుప్ప మీద కూర్చొని అని. అయితే అందరూ అన్నారు, మహారాజా అక్కడేదో విశేషం ఉండి ఉంటుంది ఆ మట్టి కుప్పలో, అది తెలుసుకోవాలి ముందు అని అంటారు. అయితే సరే అని చెప్పి రాజుగారు మనుషులను పంపించి ఆ మట్టి కుప్పను తవ్వి చూడమంటాడు. రాజుగారి మనుషులు వెళ్ళి ఆ మట్టి కుప్పను తవ్వుతారు. ఎంత తవ్వినా ఏమీ ఉండదు. కానీ ఇంకా తవ్వితే ఆ భూమి లోపల ఒక సింహాసనం బయటపడుతుంది. ఆ సింహాసనాన్ని తీసుకొని రాజసభలోకి పెడతారు. రాజసభలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ సింహాసనాన్ని గమనిస్తే అది విక్రమాదిత్యుని సింహాసనం అన్నమాట. విక్రమాదిత్యుడంటే గొప్ప రాజు, మంచి న్యాయవాది, మంచి ధర్మపరుడు. అలాంటి వ్యక్తి ఆ సింహాసనం మీద కూర్చొని చాలా సంవత్సరాలు రాజ్యం చేశాడనమాట. అయితే ఆ రాజు మహత్యం ఆ సింహాసనానికి కూడా ఉందో మరి, ఆ సింహాసనం ప్రభావమేనో మరి. కానీ ఆ సింహాసనం అక్కడ ఉండడం వల్ల దాని మీద మట్టి వేరుకొని ఉన్నా కూడా దాని మహిమ పనిచేసింది. ఆ మట్టి కుప్ప మీద కూర్చున్న చిన్న పిల్లాడు కూడా ఎంత చక్కగా తీర్పులు చెప్పాడు. మనం ఎప్పుడైనా కూడా ధర్మంగా ఆలోచించాలి. ఓకేనా? బాయ్.